టుడే మనము ఇంకా గ్రేస్ అనే సర్మన్ సిరీస్ మీదనే మనం ఉన్నాము. అదే దాని మీద కొద్దిగా మాట్లాడదామని నేను ఒక చిన్న ఆలోచనలో పడినప్పుడు దేవుడు నాకు ప్రేరేపించిన ఈ యొక్క సర్మన్ టైటిల్ ఇచ్చినాడు. సో ఒకవేళ మీరు ఫస్ట్ సారి వచ్చినట్టయితే ఇక్కడ మాతో కనెక్ట్ అవ్వండి. సో యూ కెన్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ అండ్ దెన్ యూ కెన్ కనెక్ట్ విత్ అస్ అండ్ లెట్ us know where you're watching from. ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో, ఎక్కడి నుంచి మీరు పాల్పంచుకుంటున్నారో మాతో కూడా చెప్పండి, సో దట్ వీ కెన్ కంటిన్యూస్లీ బీ అ బ్లెస్సింగ్ టు యూ యాజ్ వెల్. సో ఈరోజు వాక్యము ఫోకస్ ఏంటంటే నో మర్సీ నో వే ఫార్వర్డ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒకసారి జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. జీవితంలో ముందుకెళ్ళడం అంటే ఏంటది? మన బిడ్డల్ని మంచిగా పెంచడము, మన భార్య భర్తలు కలిసి మంచిగా జీవించడము, లేకపోతే రేపు పొద్దున దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడో ఆ వాడుకునే విధానంలో కూడా మనం ముందుకు వెళ్ళడము. అదేవిధంగా మనకు సొసైటీలో ఒక ఇన్ఫ్లుయెన్స్ని కూడా పెంచుకోవడము, మన ద్వారా ఒక 10 మందికి కూడా ఉపయోగం కూడా వచ్చే విధంగా మనం బతకడము. ఇలాంటివి మనకు ఆశలు ఉంటాయి. ప్లస్ దేవుడు కూడా మన హృదయాలు పెడతాడనమాట. ఒకసారి ఏమైపోతుందంటే మనకు ఆ ఆశలు ఉన్నా ఆ యొక్క కళలు ఉన్నా కూడా అవి నెరవేరకుండా పోవడము జరుగుతుంటుంది మనందరికీ. సో మనం ఏం చేయాలంటే మనం అర్థం చేసుకునే దానికి ట్రై చేయాలి. ఎందుకు మనం ముందుకు నడవలేకపోతున్నాము, ఎందుకు మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యంలో ఎదుగుతున్నా, మనం ఎందుకు ఒక స్థానంలోనే ఉండిపోయినాము, వై వీఆర్ సో స్టక్, ఎందుకు మనం ముందుకు పోలేకపోతున్నాము అనే దాని విషయం మీద నేను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. సో ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ ఆల్సో సే దట్ నో గ్రేస్ నో వే ఫార్వర్డ్. మర్సీ అనేది, గ్రేస్ అనేది ఇంటర్చేంజబుల్గా వాడతాము, ఈవెన్ దో దేర్ సపరేట్ వర్డ్స్ అని కూడా. కానీ ఈ యొక్క దినమందు ఈ ఆరాధన కోసము నో మర్సీ, దానివల్ల నో వే ఫార్వర్డ్, అది మనం ఈరోజు అర్థం చేసుకునేదానికి మనమందరం కూడా దేవుని వాక్యంలోకి వెళ్ళి నేర్చుకునే వాళ్ళని ఆశపడుతున్నాను. తెలుగులో దాన్ని ఏమంటామంటే దయ లేకుంటే దారి లేదు. మనందరి కోసము దేవుడు ఎంతో భారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చి, ఆయన కుమారుడిని సిలువ మీదకి నడిపించి మనకు ఒక దారిని ఆయన ఏర్పాటు చేశాడు. మనకు వాక్యంలో కూడా ఉంది, అనేక మంది బ్రాడ్వేస్లో వెళ్తూ ఉంటారు అన్నమాట. కానీ కొంతమంది మాత్రము ఆ నేరో పాత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం అనేక సార్లు 10 మంది చేసింది చేయాలని, 10 మంది ఒప్పుకున్నది మనం కూడా ఒప్పుకోవాలని, 10 మందితో కలిస్తే వాళ్ళ విధానం ప్రకారం బతకాలని కొన్ని మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. కానీ దేవుని వాక్యంలో హెచ్చరించిన విధానం ఏంటంటే నువ్వు 10 మందితో నడుచుకుంటే నువ్వు బ్రాడ్ వేలోకి వెళ్ళిపోతావు, కానీ దేవుని యొక్క మార్గం కనిపించడం చాలా తక్కువ అని దేవుడు వాక్యంలో మనకు అనేకసార్లు హెచ్చరించినాడు. సో మనకు ఆ మార్గం తెలియాలంటే మనకు నిజంగా దేవుని వాక్యంలో ఏముంది, ఎలా ఉంది, ఆ దేవుడు అసలు దేవుని వాక్యంలో ఏం చెప్పాడు మనకు అని అర్థం చేసుకోవడానికి మనం అందరం కూడా సిద్ధపడాలన్నమాట. ఎందుకంటే అనేక పుస్తకాలు మనం చదువుతాము, అనేక లోక జ్ఞానం మనకు వస్తుంది, అనేకమైనటువంటి మనం నేర్చుకుంటాం. కానీ దేవుని వాక్యంలో వచ్చే ఆ యొక్క అద్భుతాలు ఓన్లీ ఆ యేసుప్రభు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా మనకు నెరవేరుస్తాడు అనమాట. అప్పుడు నెరవేర్చినప్పుడు మనకి దేవుని రాజ్యంలో ఎలా బతకాలా, దేవుని రాజ్యం కోసం ఎలా బతకాలా, లేకపోతే రేపు 10 మంది కోసం మనం ఎలా జీవితాన్ని నడిపించాలా అనే ఆశ, ఆ యొక్క తృప్తి కూడా దేవుని వాక్యం ద్వారా వస్తుంది. దేవుని వాక్యంలో ఉండే అనేకమైన అద్భుతాలు మన జీవితాన్ని మార్చడమే కాకుండా మన ద్వారా అనేక జీవితాలు మారుస్తాడు దేవుడు అనే ఆ ఉద్దేశంతో మనం ముందుకు నడవాలని ఆశపడుతున్నాను. ఎంతసేపు మనము మార్చుకోవడము, 10 మందిని మార్చుకోకుండా ఉండడం కాదు, కానీ మనం మారుతూ మనము చేంజ్ అవుతూ 10 మంది కూడా మన ద్వారా చేంజ్ అవుతున్నారంటే దాంట్లో వచ్చే ఆశీర్వాదము ఎంతో గొప్పది, దాంట్లో వచ్చే తృప్తి కూడా ఎంతో గొప్పదని మీకు ఈ దినము హెచ్చరిస్తున్నాను అనమాట. సో మనము ముందుకు నడిచితే ఈ వాక్యంలో ఒక చిన్న పాయింట్స్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే కంప్లైనింగ్ అనేది ఒకటి మనందరికీ తెలుసు, మనం వింటుంటాము, మనం ఒక్కొక్కసారి చేస్తుంటాం అనమాట. కంప్లైనింగ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కిల్స్ క్లారిటీ. ఎప్పుడైతే మనం కంప్లైంట్ చేస్తుంటామో టూ మచ్, క్లారిటీ అనేది కనిపించదు. అందుకోసం మనం గందరగోళంగా ఉంటుంది జీవితంలో, తెలిసి తెలియనట్టు ఉంటుంది, మనం చేసి చేయనట్టుగా ఉంటాము, లేకపోతే ఆశీర్వాదము వచ్చినట్టుగా ఉండడము,
ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్లోకి మనం తెలియకుండా వెళ్ళిపోతాం అనమాట. అది మీ తప్పు కాదు, లేకపోతే మీరు ఒకవేళ పాస్ట్లో చేసిన తప్పు కాదు, కానీ మనకి ఆ విధంగా నివసించే విధానం నుంచి బయటపడడానికి మనకి ఎవరు కోచ్ చేయలేదు, మనకు చెప్పలేదు అనమాట. కంప్లైనింగ్ అనేది ఎప్పుడు కూడా అది మంచిది కాదు, మన హృదయానికి మంచిది కాదు, మన తలంపులకు మంచిది కాదు, మన స్పిరిచువల్ గ్రోత్కి అసలే మంచిది కాదన్నమాట. అందుకోసము మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఎలాంటి కంప్లైంట్స్ మనం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఆ కంప్లైంట్స్ వల్ల అసలు ఎవరు అభివృద్ధి పడుతున్నారు, ఆ కంప్లైంట్స్ వల్ల నేనేమైనా బాగుపడుతున్నానా, లేకపోతే ఆ కంప్లైంట్స్ వల్ల నేను ఏదన్నా చేంజెస్ తీసుకొస్తున్నానా. అవి లేనప్పుడు ఆ కంప్లైంట్స్ ద్వారా మనల్ని కృంగిపించుకుంటాము, కానీ దేవుళ్ళలోకి ఎదగలేమని నేను మీ అందరికి హెచ్చరిస్తున్నానండి. ఇక్కడ దాన్నే ఇంగ్లీష్లో తెలుగులో కూడా కైండ్ ఆఫ్ రాసినాను. అది కోపంగా నెగిటివ్గా మాట్లాడడము ఏం చేస్తుందంటే క్లారిటీని చంపేస్తుంది. మీ మీద మీకున్న క్లారిటీ చచ్చిపోతుంది. లేకపోతే మీ జీవితంలో దేవుడు పెట్టిన మనుషులని ఎలా ట్రీట్ చేయడం తెలియక క్లారిటీ చచ్చిపోతుంది. అప్పుడు మనం ఏమైపోతాము, మనం ఎక్కడికి ముందుకు నడవలేమన్నమాట. ఇప్పుడు మనం వాక్యం చూసినట్లయితే, వాక్యంలో మనకు గమనించినట్లయితే ఇక్కడ నంబర్స్ 21లో వాళ్ళు ఇజ్రాయేలీలు దేవర్ గోయింగ్ రియలీ గుడ్ అన్నమాట. కానీ ఒక స్థానంకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ కేననైట్ అనే ఒక ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇజ్రాయేలీల మీద అటాక్ చేసిన వెంటనే వాళ్ళు ఎప్పుడైతే దేవుని అడిగినారో, తండ్రి మాకు విజయాన్ని ఇవ్వండి ఈ కేననైట్స్తో, అంటే దేవుడు యాక్చువల్గా వాళ్ళ తరపున వాళ్ళ ఏడుపుని విని, వాళ్ళ స్వరాలు విని ఆయన ఆ యొక్క స్ట్రాంగ్ కేననైట్స్ నుంచి ఇజ్రాయలైట్స్ని డెలివరీ చేసినాడు. ఆయన యాక్చువల్లీ వాళ్ళని మంచి విక్టరీని ఇచ్చి ముందుకు నడిపించాడు. ఇమ్మీడియట్గా ఎప్పుడైతే మనకి జీవితంలో ఒక గొప్ప విషయాలు దేవుడు చేస్తాడో ఇమ్మీడియట్గా మనం పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. అప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడో, దేవుడు మంచి చేస్తుంటాడో, అలాంటప్పుడు మనం ఇంకా అనుకూలంగా దేవుని భక్తిలో, దేవుని భయంలో మనం నడవాలని అందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే, ఇజ్రాయలైట్స్ కూడా వాళ్ళు ఎప్పుడైతే విక్టరీ చూస్తారో వాళ్ళకి తెలియని రీతిలో ఒక విధమైన ఐ కెన్ యూస్ దిస్ వర్డ్ గర్వంలాగా వాళ్ళు ఆలోచించినారు. మనకేమి ఇంకా దేవుడు మనతో ఉన్నాడు కదా, అన్ని సవ్యం జరుగుతాయి, ఎవరు ఆపేది మనల్ని అనే విధమైన మైండ్ సెట్ వాళ్ళకి వచ్చేసినప్పుడు అప్పుడు ఏమైపించిందంటే దేవుడు ఒక మార్గాన్ని వాళ్ళకి ఏర్పాటు చేసినాడు. వాళ్ళకి ఈడమైట్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ ఈడమైట్స్ దేవుడి ఇజ్రాయలైట్స్ వాళ్ళ ద్వారా పోనీయకుండా సపరేట్గా లీడ్ చేశాడు. ఆ లీడ్ చేయడంలో ఏమైపోయింది, వాళ్ళకి ఒక రూట్ అయితే కనిపించింది, ఇలా వెళ్ళాలి నేను, ఇలా చేయాలి నేను అని. కానీ దేవుడు ఏం చేశాడు, లేదయ్యా మీరు అటు పోకూడదయ్యా, నేను ఇంకొక మార్గం ఏర్పరిచాను, మీరు ఇలా రండి అని దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి చెప్పినాడో ఇమ్మీడియట్గా ఏమైందంటే వాళ్ళకి కంప్లైనింగ్ స్పిరిట్ అనేది ఎంటర్ అయింది. ఎప్పుడైతే మనం ఒకటి అనుకుంటామో దేవుడు ఒకటి చేయడానికి సిద్ధపడతాడో, మనం ఎప్పుడైతే హంబుల్గా ఉండమో అప్పుడే కంప్లైంట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ నీకు ఉంది, నీ ఎక్స్పెక్టేషన్ నీకు మీట్ అవ్వలేదని నువ్వేం చేస్తావు, కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తావు. నాకు తెలుసు, నేను ఇది, నాకింత ఉంది, నాకింత అర్థమైంది, వాళ్ళు నా కంప్లైంట్ నా ఎక్స్పెక్టేషన్ మీట్ కాలేదు అని మనం కంప్లైంట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. మరి ఇక్కడ వాక్యంలో మీరు చూడండి ఒకసారి, నంబర్స్ 21లో 21, సంఖ్యాకాండంలో 21 అధ్యాయంలో, దే స్పోక్ అగైనెస్ట్ గాడ్ అగైనెస్ట్ మోసెస్ అండ్ సెడ్, why have you brought us up out of Egypt to die in the wilderness? అప్పటి వరకు బాగానే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుడు ఒక విజయాన్ని ఇచ్చినాడో ఇమీడియట్గా వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు వస్తుందంటే విజయానికి దేవుడు ఏర్పరిచే కొత్త మార్గానికి మధ్యలో వచ్చే మైండ్ సెట్. అది దేవుడు విజయాన్ని ఇస్తాడు, ఒక జాబ్ ఇస్తాడు, ఒక బిజినెస్ ఇస్తాడు, ఒక అవకాశం ఇస్తాడు, ఒక బిడ్డని ఇస్తాడు, ఒక పెళ్లి అవకాశం ఇస్తాడు, ఒక ప్రమోషన్ ఇస్తాడు. ఆ టైంలోనే మనము ఇంకా ఎంతో నెమ్మదిగా దేవుని మహిమలో, దేవుని యొక్క ఆరాధన మనం తగ్గించుకొని ముందుకు నడవాలా. లేదనుకోండి మనకు తెలియని రీతిలోనే మనకు ఒక విధమైన గర్వం రావడము, లేకపోతే లెక్కలేనితనం రావడము. సో దేవుడు ఒక కొత్త మార్గం చూపించినప్పుడు మనకు అది అర్థం కాకపోవడం వల్ల
మనం కంప్లైంట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా ఆశ ఉందండి కంప్లైంట్ చేయడానికి? లేదండి. కానీ కంప్లైంట్ చేశారు. వాక్యంలో మనకు ఉంది. ఇక్కడ ఏం చెప్పిన, వాడు దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేసి మాట్లాడారు. ఏమిటి? మమ్మల్ని ఈ ఈ ఈ ఈ యొక్క మరుభూమిలో చావడానికి ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చారా? మమ్మల్ని ఎందుకు ఇలా నాశనం చేయడానికి సిద్ధపడుతున్నావు దేవుడా, మోసెసా అని కంప్లైంట్లోకి వెళ్ళిపోయారండి వాళ్ళు. మనకు తెలియని రీతిలో చేయొచ్చు, తెలియని రీతిలో మనం ఆలోచించవచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ఎప్పుడైతే మనము దాన్ని క్యాచ్ చేయగలుగుతామో, ఎప్పుడైతే దేవుని ముందుకు వచ్చి, తండ్రి నన్ను క్షమించు ప్రభువా, తెలియని రీతిలో ఏదో నేను ఆలోచించాను, నా ఆలోచనలు మీ ఆలోచనలతో నేను మ్యాచ్ చేయలేకపోయాను, నన్ను క్షమించండి ప్రభా అని ఎప్పుడైతే మనం దేవుని ముందుకు వస్తామో, దేవుడు దాన్ని గ్రహిస్తాడు. దాన్ని గ్రహించి, ఇదిగో ఈ మార్గాన్ని నేను ఎందుకు ఓపెన్ చేశానంటే, ఈడమైట్స్ మిమ్మల్ని నాశనం చేస్తారయ్యా, వాళ్ళ తట్టు పోకూడదని నేనే మీకు ఇట్లా ఏర్పరిచినాను అని ఒక మంచి జ్ఞానంను దేవుడు మనకు అందించవచ్చు. కానీ వాళ్ళు దాన్ని ఎత్తుక్కోలేదనమాట. వాళ్ళు ఎందుకు పోకూడదు ఇట్లా అని కూడా అడుగుంటే దేవుడు ఒకవేళ ఏర్పరిచి ఉండొచ్చేమో, చెప్పుండొచ్చేమో. కానీ అట్లా కాదు కదా, వాళ్ళు అడగకుండా, ఏది అడగకుండా కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదండి మనం చేసే జీవితంలో పెద్ద తప్పులు. నిజమైన వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏదైనా కన్ఫ్రంటేషన్ ఉంటే వాళ్ళు మనిషికి వెళ్ళి మాట్లాడతారు. అయ్యా మీరు అనడం బాగలేదు నాకు, మీరు ఎందుకు అన్నారు, ఎలా అన్నారు, ఏం చేశారు, మీ ఉద్దేశం ఏంది చెప్పండి, నాకు అర్థం చేసుకోవాలని ఉంది అని మాట్లాడతారు. కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళి, మీరు వర్గులకు చూసారా అసలు ఎంత చెడ్డగా మాట్లాడతారు వాళ్ళు వెనక్కి వెళ్ళి మాట్లాడడము, అది ఏమన్నా క్రైస్తత్వమైన విషయాలండి? లేదండి. దాంట్లో ఆశీర్వాదం దొరకదు, మనకు రాదండి. మీకు ఎవరితోనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. అయ్యా మీరు చెప్పిన విధానం ఇలా ఉంది, నాకు ఎందుకో కష్టంగా ఉంది వినడానికి, ఏంది మీ ఉద్దేశాలు ఏంది, కొద్దిగా నాకు క్లారిటీ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని వద్దంటారు, ఎందుకు మిమ్మల్ని చెడ్డగా చూసుకుంటారు? చూడరు కదా. అట్లా కాకుండా మనం వెనక్కి వెళ్ళి మాట్లాడుకోము. ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళు ఏమనుకున్నారు, దేవుడు చూడ్డేమో అనుకున్నారు, మోసెస్ చూడ్డేమో అనుకున్నారు. కానీ వాళ్ళు మోసెస్కి అగైనెస్ట్గా, దేవునికి అగైనెస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. దానివల్ల దేవుడు ఏం చేశాడండి, క్షమించినాడు వాళ్ళని. కొన్ని విషయాల్లో దేవుడు క్షమిస్తాడండి, గొప్ప దేవుడు ఆయన క్షమించే గొప్ప దేవుడు. బట్ కొన్ని విషయాల్లో ఎందుకో దేవుడు మంచి డెసిషన్ తీసుకుంటాడు. అది మనమందరం కూడా తెలుసుకోవడం చాలా మంచిదన్నమాట. ఏమైంది, వాళ్ళ కంప్లైంట్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు I'm gonna show here, వాళ్ళు ఏం చేస్తాడు, దేవుడు ఒక సర్పాల్ని వచ్చి కరవడం స్టార్ట్ చేసే వాళ్ళందరినీ. ఇక్కడ చూశారు కదా, దే బికమ్ I'm sorry, I'm gonna go back to here. సో మనకి ఎప్పుడైతే కనిపించదో క్లియర్గా, మనము ఈ విధంగా అనమాట, ఏదైతే జరగలేదో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, కానీ ఏది జరుగుతుందో దాని మీద ఫోకస్ చేయడానికి మనం సిద్ధపడడం అనమాట. సో ఇక్కడ వాళ్ళు కూడా ఆర్ వి ఫోకసింగ్ ఆన్ వాట్స్ మిస్సింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డన్. వాళ్ళు దేవుడు చేసిన దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటే వాళ్ళ కంప్లైంట్స్ కూడా కొద్ది తగ్గు ఉంటుంది అనమాట. కానీ అట్లా కాదు, వాళ్ళు ఎంతసేపు దేవుడు ఏం చేయలేదు, దేవుడు ఏం చేయలేదు మన కోసము అనే దాని మీదే ఫోకస్ ఉన్నది. కానీ అరే దేవుడు ఇది చేశాడే, దేవుడు మనతో కూడా కలిసి విజయాన్ని ఇచ్చాడే, దేవుడు మనకి అద్భుతాలు చేశాడే, దేవుడు మనకు ఒక మంచి మార్గం ఇచ్చాడే అనే దాని మీద చూపు లేకుండా పోయింది వాళ్ళకి. ఎందుకంటే కంప్లైంట్స్ క్లారిటీని చంపేసింది. మనకు కూడా అలా ఉంటుందన్నమాట. దేవుడు ఎప్పటికీ చేసిన దాన్ని వదిలేసి, ఎప్పుడు చేసిన దాన్ని వదిలేసి ఇంకా ఏమి కావాలని చూసుకుంటూ ఉంటాం అనమాట. మనకి ఇది చేయలేదు, అది చేయలేదు, అది చేస్తే బాగుందని తెలియని రీతిలో మనకి కంప్లైంట్స్ చేసుకోవడము అలవాటు అయిపోతుంది. సో దాని నుంచి మనము బయటపడాలండి. దాని నుంచి మనం బయటపడితే మనకి మంచిది, మన కుటుంబానికి మంచిది. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా. మనం ఎందుకు కంప్లైంట్ చేయాలా, కంప్లైంట్ చేసిన వల్ల ఎవరికి లాభం వస్తుంది, అది దేవుని ఎదుట కంప్లైంట్ చేయడం కూడా అది మంచిది అనమాట. సో సెకండ్ థాట్ వచ్చేసి, దేవుడు ఆ కంప్లైంట్స్ వినిన తర్వాత కూడా ఆయన ఒక విధంగా ఆయన మనకు వాళ్ళని ఎలా నడిపించాడో కూడా చూపిస్తాడు అనమాట. సో మనం ముందుకు పోకముందు మనకు ఒక మైండ్ సెట్ ఒకటి మనం డెవలప్ చేసుకోవడం మనందరికీ అవసరము. ఆ మైండ్ సెట్ ఏంటంటే నెగిటివ్ మైండ్ సెట్ కాకుండా ఆ గ్రేస్ఫుల్ మైండ్ సెట్ అంటాం దాన్ని ఎప్పుడైతే మనకు పాజిటివ్ మైండ్గా మనం థింక్ చేస్తామో, మనం ఒకవేళ ఆ మార్గంలో నడుస్తున్నా కూడా దాని నుంచి దేవుడు మనకు he'll give us a victory, he'll give us a road of escape from that mindset of complaining. And Philippians will say this, that
డూ ఎవ్రీథింగ్ వితౌట్ గ్రంబలింగ్. ఏదైతే మనం చేస్తామో, ఒకవేళ బిడ్డలను రైజ్ చేయడం కానీ, మన మ్యారేజ్ అయితేనేమి, జాబ్ అయితేనేమి, సేవ అయితేనేమి, ఏదైతే మన దేవుడు మనకి ఇస్తున్నాడు అవకాశాలని, వాటి అన్నిటినీ హీస్ టెల్లింగ్ us అండ్ డూ ఎవ్రీథింగ్ వితౌట్ గ్రంబలింగ్. ఏది చెప్పినా ఏది కూడా మొరపెట్టుకోకుండా, వాదనాలు లేకుండా చేయండి, వాదనాలు అనే ఆలోచన లేకుండా చేయండి అని వాక్యంలో హెచ్చరిక. మీరు నిందరహితులుగా, పవిత్రులుగా, ఈ వంకర తిరిగిన మరియు భ్రష్టమైన తరంలో అపరాధం లేకుండా దేవుని పిల్లలుగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాడంటే, దానివల్ల మనకేమవుతుంది, దెన్ యూ విల్ షైన్ అమాంగ్ దెమ్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై. దేవుని ఉద్దేశం ఏంది? మనమందరము ఆయన కుమారుల బిడ్డలుగా నక్షత్రాల వలె ప్రకాశంగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి చెప్తున్నాడు అనమాట. కంప్లైంట్ చేస్తే క్లారిటీ ఉండదు అనేది. మనం కంప్లైంట్ చేయడం స్టాప్ చేస్తే మనము కూడా ఒక మార్గాన్ని మనం ఏర్పాటు చేయొచ్చు, ఒక మార్గాన్ని మనం 10 మందికి చూపించవచ్చు. దానివల్ల వచ్చే ఒక అద్భుతమైన బ్లెస్సింగ్ ఏంటంటే, దెన్ వీ విల్ బీ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై అంటాడు. ఎందుకంటే దేవుడు మనల్ని స్టార్స్తో కంపేర్ చేశారు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము, నా బిడ్డలు ఒక కాంతివంతంగా ఉండాలి ఈ లోకంలో. ఆయన ఈ లోకంలో అంటున్నాడు, భ్రష్టమైన తరంలో అపరాధం లేకుండా దేవుని పిల్లల్లాగా ఉండండి. మనకి ఎందుకంటే చుట్టుపక్కల ఉండేది కంప్లైంట్ చేసే వాళ్ళు ఎక్కువ, లేకపోతే ఎంతసేపు నెగిటివ్ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఎక్కువ. వాళ్ళ మధ్యలో దేవుడు మనల్ని పెట్టాడంటే మనము ఆయన వాక్య రీతిలో ముందుకు నడవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కంప్లైంట్ ఆపేసి, నానా నాకు వచ్చింది స్తోత్రం, నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన దానికి నీకు వందనాలు తండ్రి, నాకు ఇచ్చిన బిడ్డల కోసం నీకు వందనాలు ప్రభా, నాకు ఇచ్చిన ఉద్యోగం కోసం నీకు వందనాలు నానా, నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం కోసం, మనకి ఎప్పుడైతే ఆ గ్రేట్ఫుల్నెస్ అనేది ఉంటుందో అప్పుడు మనం ఈజీగా కంప్లైంట్ చేయలేమండి. ఇండియాలో బోధ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఆయన బిషప్గా ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, సార్ మీ చర్చిలో చాలామంది మిమ్మల్ని అభిమానిస్తారేమో అని. నేను చెప్పిన, చాలామంది అభిమానించరయ్యా, కొంతమంది నేనంటే ఇష్టం కూడా లేదని చెప్పిన. ఎలా అండి అట్లా? ఎలా అండి? మీరు అంత బాగా వాక్యం చెప్తారు, మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అంటే, అయినా సరే కొంతమంది కంప్లైంట్ చేయాలంటే చాలా ఇష్టం అండి మాకు సంఘంలో. అరే, దేవుడు ఒక మంచి పాస్టర్ని ఇచ్చినాడే, ఒక నాయకుడు ఇచ్చినాడే, మనము నేర్చుకుని పైకి వస్తామే, తెలియని మాట నేర్చుకుని. అట్లా కాదండి, ఎవడో చెప్పిన మాటలు విని నన్ను జడ్జ్ చేస్తారు మీరు. మరి ఈ సంఘానికే వస్తారు, ఈ సంఘంలో బోధ చేసిన వాక్యమే తింటారు, కానీ ఎవరో చెప్పిన మాటలు వినడము, మీ సొంత నాయకుడిని మీరు క్వశ్చన్ చేయడం, అది ఎంత ఆశీర్వాదం మీకండి? ఆలోచించండి. వాళ్ళు జనరేషన్ మొత్తం ఎందుకు చనిపోయారు అనుకున్నారు అక్కడ విల్డర్నెస్లో? వాళ్ళు మోసెస్ని, దేవుడిని మీద కంప్లైంట్ చేసి భవిష్యత్తు లేకుండా చేసుకున్నారండి. దేవుడు ఒక నాయకుడు ఇచ్చినప్పుడు, ఒక పాస్టర్ ఇచ్చినప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆయన గురించి ఎలా ఆలోచిస్తున్నారు? అవన్నీ కూడా మనము ఒకవేళ బయట చెప్పుకోలేకపోవచ్చు, బట్ లోపల మనకి తెలియనమైన కంప్లైంట్స్ ఉండొచ్చేమో. కానీ వాటి నుంచి మనం ఎలా బయటపడగలుగుతాం? ఎందుకంటే దేవుడు మనకి ఒకటి ఏర్పాటు చేసినాడు, ఒక సంఘం ఏర్పాటు చేసినాడు, ఒక ఫెలోషిప్ ఏర్పాటు చేసినాడు. వీటి వల్ల మన స్తోత్రం చెల్లించుకో ముందుకు నడవాలి. కానీ అయ్యా మేము ఇది చేస్తున్నాం, మీరు అది చేయకూడదు. నేను కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నన్ను క్వశ్చన్గా చూస్తున్నారు అన్నమాట. ఈయన తెలుగు ఆరాధన స్టార్ట్ చేస్తున్నాడు, ఏంది నీ ఉద్దేశం అని. అప్పటికి చెప్పినాను, మీరు రండి, ప్రార్థన చేయండి, మంచి కోసం చేస్తున్నాము, చెడు కోసం చేయట్లేదు. 10 మందికి ఆశీర్వాదం కోసం చేస్తున్నాం, కానీ 10 మందిని నాశనం చేయడానికి మనం చేయట్లేదు. అది కానీ మనకెందుకో ఆ మైండ్ సెట్ అనేది ఉండిపోయిందండి. దేశంకి వచ్చినా కూడా అనేక అద్భుతాలు దేవుడు మనకు చేసినా కూడా, అనేక ఆశీర్వాదాలు ఇచ్చినా కూడా మనం ఎంత అనుకూలంగా ఉండాలండి, ఎంత హ్యాపీగా ఉండాలండి ముందుకు నడిచి. అరే, దేవుడు మనకు ఒకటి ఏర్పాటు చేసినాడు, దానికి చాలా స్తోత్రం చెల్లించుకుందామే. అరే, ఆయన వాళ్ళు చేస్తున్నారు, ఎంత బాగా మనం ముందుకు నడుకోవచ్చు. ఎంతమంది పాస్టర్లు అండి మీతో కూడా మీకు న్యాయంగా దేవుని వాక్యం నడిపించాలి ఉంటారండి? చెప్పేది ఒకటి చెప్తారు, చేసేది ఒకటి చేస్తారు. ఎంతమంది హిపోక్రసీలో ఉండారండి? ఇప్పుడు మనము తెలియని రీతిలో అవన్నీ మనం మనసులో పెట్టుకుని అందరూ పాస్టర్లు అదే విధంగా అనుకుంటాం, కానీ అందరూ పాస్టర్లు అది కాకపోవచ్చు కదా. అట్లా వాళ్ళు ఏమనుకున్నారు, మోసెస్ కూడా అలాంటి వ్యక్తి అనుకున్నారు. కానీ మోసెస్కి ఒక సీరియస్నెస్ ఉనింది దేవుని మీద.
అందుకోసమే దేవుడు వాళ్ళ సొంత సిస్టర్ బ్రదర్ వచ్చి అగేనెస్ట్గా మాట్లాడినప్పుడు దేవుడి కిందకి వచ్చి వాళ్ళిద్దరి మీద అయ్యా చేయబాకండి, తప్పయ్యారు, చూడకూడదు, కంప్లైంట్ చేయబాకండి అని చెప్పినాడు. దానివల్ల ఏమైంది, మిరియంకి లెప్రసీ కూడా వచ్చింది. దానివల్ల ఆయన మోసెస్ ప్రార్థన చేసుకుంటే మళ్ళీ మిరియంకి విడుదల ఇచ్చినాడు దేవుడు. సో ఇవన్నీ వాక్యంలో ఎందుకు ఇచ్చినాడంటే మనము ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని, మనము దైవభక్తితో ముందుకు నడవాలని, మనం దేవుని మీద భారం వేసి అరే దేవుడిచ్చిన ప్రతి ఒక్క దానికి మన స్తోత్రము కృతజ్ఞత చెల్లించుకుని ముందుకు నడవడానికి మనకు దేవుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు అన్నమాట. సో డూ ఎవ్రీథింగ్ వితౌట్ గ్రంబలింగ్. అది మీకోసమే కాదు, నాకు కూడా అది అప్లై అవుతుంది. ఇండియాకి వెళ్ళినప్పుడు క్రూసైడ్ ఇక్కడ చేస్తామని చెప్పారు, ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో గుడివాడలో. సో దానికోసం 6 నెలలు కష్టపడ్డారు. 35 నుంచి 45 విలేజెస్కి అంతా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళంతా ప్రోత్సహించి, అండ్ లాస్ట్ మినిట్లో ఏమైంది, ఆ క్రూసైడ్ స్థలంకి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, భయాలు పెట్టేస్తే పర్మిషన్. తర్వాత మన వాళ్ళు కొంతమంది చేస్తారంటే అక్కడ వాళ్ళు, సరే సార్ మనము ఒక 5 acres రెంట్కి తీసుకుందాము విలేజ్ బయట ఎక్కడన్నా, అక్కడైతే మనకు ఎవరు ఇబ్బందులు ఇవ్వరు, మేము చేసుకోవచ్చని. నాకు తెలియని రీతిలో ఎందుకో అరే మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టినామే, ఇది దేవుని బిడ్డల డబ్బు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను కంప్లైంట్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, కొద్ది నిమిషాలు అంతే. నాకు ఎందుకో దేవుడు నాకు ప్రేరేపించినాడు, ఇది నీ పని కాదు, ఇది నా పని, నువ్వు సేవకుడు మాత్రమే, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. తెలియని రీతిలో ఆ వేకప్ కాల్ వచ్చినప్పుడు 3:30 ప్రాంతంలో పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు వేకప్ ఇచ్చాడు, కంప్లైంట్ చేయొద్దు, వద్దు, నేనేం చేయాలని చేస్తాను చేసి. కానీ అద్భుతాలు జరిగినాయండి. అక్కడ 13,500 రికార్డెడ్ సాల్వేషన్స్ దేవుని దగ్గరికి వచ్చాను. ఒకసారి దేవునికి చేతులు తట్టి మనం అందరూ స్తోత్రం తెలుసుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే కంప్లైంట్ చేయమో అప్పుడు క్లారిటీ ఒకటి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆయన మార్గాలు గొప్పవి కానీ మన మార్గాలు కాదు కదా. ఆయన మార్గాలు మీద మనం వెళ్ళడానికి ఆశపడాలి కానీ మన మార్గం మీద మనం వెళ్ళడానికి ఆశపడకూడదండి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇందులో దట్ కృతజ్ఞత లేని వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎప్పుడైతే మనము వీ డోంట్ సీ దట్ గ్రాటిట్యూడ్, మనం ఎప్పుడైతే మనము గమనించమో దేవుని యొక్క హస్తము మన జీవితంలో, ఇబ్బందులు అనేటివి వస్తాయన్నమాట. ఇన్గ్రాటిట్యూడ్ ఇన్వైట్స్ యాక్చువల్లీ ట్రబుల్. Ingratitude is not something is gonna put you in that. It's gonna attract the troubles to your life. ఇక్కడ చూసినట్లయితే మనకు దేవుడు వాళ్ళు కంప్లైంట్ చేసిన విధానం వినిన తర్వాత ఆయన ఏం చేసినాడు, దెన్ ద లోడ్, ఇది Numbers 21:6 అండి. దెన్ ద లోడ్ అన్గ్రేట్ఫుల్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, ట్రబుల్ని ఇన్వైట్ చేస్తుంది. దెన్ ద లోడ్ సెంట్ వెనమస్ స్నేక్స్, ఆర్డినరీ స్నేక్స్ కాదండి, వెనమస్ స్నేక్స్ అమాంగ్ దెమ్ అండ్ దే బిట్ ద పీపుల్ అండ్ మెనీ ఇజ్రాయెలైట్స్ డైడ్. తెలుగులో ఏమైంది, అప్పుడు యెహోవా వారి మధ్యకు విష సర్పములను పంపించాడు, అవి ప్రజలను కరిచాయి, అందువలన కొంతమంది కాదు అనేక మంది ఇశ్రాయేలు మరణించినారండి. ఎవరికి పంపించారండి, యెహోవా పంపించినాడు. యెహోవా ఈ యొక్క విషసర్పములను పంపించినాడు. ఎందుకు, వాళ్ళు కంప్లైంట్ చేసినారు కాబట్టి పంపించినారు. వాళ్ళు కంప్లైంట్ చేయకపోతే దేవుడు పంపించాడు కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి తెలియని రీతిలో కష్టాలు వస్తాయంటే ఒకవేళ దేవుడే పంపిస్తున్నాడేమో ఆ కష్టాలు. మనం గమనించినట్లయితే మనల్ని సర్దిదిద్దుకోవచ్చు, మనల్ని మార్చుకోవచ్చు. ఒరే ఒకవేళ మనమేమైనా తప్పు చేస్తున్నామేమో, మన జీవితంలో మనమేమైనా ఆలోచిస్తున్నామో తప్పుగా, ఒకవేళ దాన్ని మనం సర్దిద్దుకుంటే ఈ కష్టాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయేమో అని కూడా దేవుడు మనం నేర్పించడానికి పంపిస్తాడంట. వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ అర్థం అవ్వడానికి కోసమే ఆయన విష సర్పాలు పంపించాడండి. ఆ గ్రాటిట్యూడ్ అంటే ఎలా ఉంటుంది, దానివల్ల ఏమి లాభాలు ఉన్నాయి, అవి అర్థం చేసుకోవడానికి ఆయన పంపించాడు. ఆయన వాళ్ళకి తెలియకుండానే చాలామంది చనిపోయారు. ఈ రోజుల్లో ఆయన విషసర్పాలు పంపించకపోవచ్చేమో కానీ మనం పాపంలోకి నడుస్తామండి. తెలియకుండా పాపరీతిగా ఆలోచిస్తాం, ఒకరినొకరిని ద్వేషించుకోవడానికి సిద్ధపడతాం, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడానికి సిద్ధపడతాం, ఒకరినొకరిని సపరేట్ అవ్వడానికి సిద్ధపడతాం. అయ్యా మీతో మాకు ఏం మాటలు అవసరం లేదయ్యా, మీరెవరయ్యా, మేమెవరయ్యా అనే విధమైన ద్వేషం ఒకటి మనలోకి ఎంటర్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందండి, మనం జబ్బు పడతామండి. తెలియకుండానే మనలో మనము చావుని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం.
ఎందుకంటే అనేక జబ్బులు వచ్చి జనాలు కష్టాలు పడతారు. క్రైస్తవులు కూడా అనేక మంది జబ్బులు వచ్చి కష్టాలు పడతారు. ఎందుకంటే ఈ యొక్క మైండ్ సెట్ ఉండే దానివల్ల తెలియని రీతిలోనే ఆ యొక్క విష సర్పాలు వచ్చి మనిషి శరీరాన్ని తినేస్తున్నాయి, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, శాంతి అనేది దూరంగా ఉండిపోతుంది. మనం దేవుని ఆరాధనకు వచ్చినా కూడా ఆరాధనలో లాభం అందదు. దేవుని కోసం స్తోత్రాలు చెల్లించినా కూడా ఆ స్తోత్రంలో ఎలాంటి తృప్తి ఉండదు. ఇవన్నీ ఏంటంటే మేబీ ఆ విషసర్పము మిమ్మల్ని చంపేస్తుంది లోపల. అందుకోసమే మనము దేవుని యొక్క విషయాలు మనం భయభక్తితో చూడలేకపోతున్నామేమో. ఎందుకంటే వాళ్ళు అనేక మంది ఆ రోజు చనిపోయారు ఒక కంప్లైంట్స్ వల్ల. వాళ్ళకి ఎలా దాని నుంచి విడుదల అవ్వడానికి కూడా ఐడియా కూడా లేకుండా పోయిందనమాట. ఒకసారి జీవితంలో కొన్ని విషయాలు జరుగుతాయి. మనకు గూగుల్లో సొల్యూషన్ దొరుకుతుంది, లేకపోతే యూట్యూబ్లో సొల్యూషన్ దొరుకుతుంది. కొన్ని విషయాల్లో అసలు ఈ ప్రపంచంలోనే సొల్యూషన్ దొరకదు. అలాంటి విషయాలు జరిగినప్పుడు ఏం చేస్తాం మనము? ఎలా మనం ఫేస్ చేస్తాం? ఎలా మనం దాని నుంచి బయటపడతాం? కానీ ఎప్పుడైతే మనకు ఒక గ్రేస్ఫుల్ మైండ్ సెట్ అనేది మనం డెవలప్ చేసుకుంటామో దేవుని వాక్యం ద్వారా, అందుకోసం వాక్యంలో అనేకసార్లు హెచ్చరించిన అనమాట, నన్ను వెంబడించండి, నా వాక్యాన్ని వెంబడించండి, నా వాక్యాన్ని నమ్మండి, నా వాక్యం ద్వారా మీరు జీవించండి, నా వాక్యం ద్వారా ఏదో మాట్లాడడం కాకుండా దానివల్ల జీవించండి. అనేక మంది మనం అనుకుంటాం, నేను విశ్వాసంలో ఉన్నాను, నేను విశ్వాసంలో నడుస్తున్నాను. కానీ మన విశ్వాసం అనేది ఎలా తెలుస్తుందండి? మనం 10 మందితో ఎలా ప్రవర్తిస్తున్నామో దాని విధానంలో ఉంటుంది మన విశ్వాసం ఎలా ఉంటుందని. ఏదో మనకంటూ మనం చెప్పుకోవడం కాదు, నేను విశ్వాసరాలని, నేను విశ్వాసవంతుడని కాదు. మీ విశ్వాసం ఎలా తెలుస్తుందంటే దేవుడు మీ పనులలో, మీరు చెప్పే మాటలలో, మీరు మాట్లాడే విధానంలో దేవుడు దాన్ని ఎగ్జామైన్ చేస్తాడండి. మన విశ్వాసం మనం ఎదగాలంటే మనకు ఒక మైండ్ సెట్ అనేది మనము ఎంబ్రేస్ చేసుకోవాలి. జెరమయా 2:9 చెప్పినాడు అనమాట. ఇక్కడేం చేస్తాం? యువర్ ఓన్ వికెడ్నెస్ విల్ కరెక్ట్ యూ, your backslidings will rebuke you. Consider them and realize how evil and bitter it is for you when you forsake the Lord your God. ఎంత డైరెక్ట్గా చెప్పాడు జెరమయా. మన యొక్క నీ దుష్టత నీకు శిక్షనిచ్చును. you'll face your own self judgment. జీవితంలో ఆ భారం అనేది పెరిగిపోతుంది, సమాధానం అనేది దొరకదనమాట. మనం ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొత్తుకున్నా ఆ యొక్క శాంతి రాదు. ఎందుకంటే మన సొంత ఈ దుష్టత మనల్ని శిక్షిస్తూ ఉందన్నమాట. అందుకోసం మనం చూడలేకపోతున్నాము. నీ దేవుడు అనే యెహోవాను విడిచినప్పుడు కలిగే కీడు మరియు చేదు రసాన్ని గ్రహించి తెలుసుకో. ఎప్పుడైతే మనము దేవుని విధానాన్ని మనం రిజెక్ట్ చేస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం రిజెక్ట్ చేస్తామో, దేవుని యొక్క ప్రణాళికని మనం రిజెక్ట్ చేస్తామో, తెలియకుండానే వీ విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మనకి ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ అర్థమవుతుందండి, అప్పుడు మనము ప్రతిదినము ఎలా బతుకుతున్నాము, ప్రతిదినం ఎలా ఆలోచిస్తున్నాము అనే దాని మీద మనం ఇన్వెంటరీ అనేది ఒకటి చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ఆలోచన కరెక్టా కాదా? ఈ ఆలోచన ద్వారా నేను అభివృద్ధి పొందుతున్నానా, నా పక్కవాడు అభివృద్ధి పొందుతున్నాడా? ఈ ఆలోచన వల్ల నేను నన్ను చంపుకుంటున్నానా, పక్కవాడిని చంపుతున్నా అనే ఒక ఇన్వెంటరీ అనేది వస్తుందండి ఎప్పుడైతే మనకి గ్రేస్ మైండ్ సెట్ ఉంటుందో. ఆ గ్రేస్ మైండ్ సెట్ వల్ల వచ్చే ఆ యొక్క బ్లెస్సింగ్స్, అనేకమైన బ్లెస్సింగ్స్, అదేదో ఎక్స్టర్నల్ బ్లెస్సింగ్స్ కాదు ముఖ్యం, మనకి ఇంటర్నల్ బ్లెస్సింగ్స్ ముఖ్యం. మనం ఎప్పుడైతే లోపల మన శాంతి సమాధానంతో ఉంటామో దానికి మించిన గొప్ప సక్సెస్ ఎక్కడ లేదండి. మనం ఎన్ని ఉన్నా సరే లోపల శాంతి లేనప్పుడు ఏం లాభం అండి? మనకి ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నా కూడా మనకి లోపల మనకు ఆ విధమైన తృప్తి లేనప్పుడు ఏమి లాభం అండి? అందుకోసమే దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకొని దేవుని ప్రణాళికల ప్రకారం, దేవుని వాక్య ప్రకారం మనం ముందుకు నడిస్తే అప్పుడు దేవుడే మనకు అద్భుతాలు చూపించడమే కాకుండా మన ద్వారా అనేక మందికి కూడా అద్భుతాలు చూపిస్తాడనమాట. సో మన చూపు ఎక్కడుండాలంటే వీళ్ళ మీదనో, వాళ్ళ మీదనో, లేకపోతే పాస్టర్స్ మీదనో, దేవుడి యొక్క నాయకుల మీదనో అక్కడ కాదండి మన చూపు ఉండాల్సింది. దేవుడు చేసే పనులు దేవుడు చేస్తాడు, కానీ మన చూపు ఎక్కడుండాలంటే మన చూపు దేవుని మీద ఉండాలి, యేసు ప్రభు మీద ఉండాలి. ఎప్పుడు ఆయన చెప్పిన మాటలు నిజమా, నాకు ఆయన చెప్పిన మాటల్లో నేనేమైనా సత్యాన్ని నేను తెలుసుకుంటున్నానా, ఆయన చెప్పిన మాటల ద్వారా నా జీవితాన్ని మారుస్తున్నానా అనే విధమైన
మన ఆలోచనలో ఉండాలి. కానీ అరే మనం ఇది చేస్తే బాగును, వాళ్ళని కరెక్ట్ చేస్తే బాగును, వాళ్ళని తప్పు పడితే బాగును. నేను మరీ అది చెడ్డదని చెప్పట్లేదు. ఎప్పుడైతే మనకి దేవుని వాక్యము అద్భుతంగా గొప్పగా ఉంటుందో మీరు దేవుని నడిపించే ప్రకారం చేయండి. కానీ దానికి అది లేకుండా చేస్తే మిమ్మల్ని మీరు ఒక చెడ్డ ఆలోచనలోకి నడిపించుకుంటారు, ఒక చేదు క్రిస్టియన్ వాక్లోకి నడిపించుకుంటారు. బయటికి క్రిస్టియన్గా కనిపిస్తారు కానీ లోపల మటుకు కుమిలిపోవడమో, బాధలో ఉండడమో, తృప్తి లేకుండా ఉండడమో, అలాంటి జీవితంలోకి మనం తెలియకుండానే సాతాను మనం నడిపిస్తుంది అన్నమాట. సో ఎక్కడెక్కడో చూడకండి, ఎక్కడెక్కడో చూడడం మానేసి యేసు వైపు చూడండి. ఎప్పుడైతే మనం యేసు వైపు చూస్తామో, యేసు అనేది ఎవరు అండి? ఆయన ఒక వ్యక్తి. కానీ వాక్యంలో ఉంది, హీ బికేమ్ ఫ్లెష్ డ్వెల్ట్ అమాంగ్ us. హీ బికేమ్ అ వాక్యం. ఆయన వాక్యం అయ్యాడు మన కోసం. ఏదో 2-3 వాక్యాలు ఎంచుకొని దాని ప్రకారం బతకడం కాదు. జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ప్రతిదీ దేవుని వాక్యము. మనం 2 విషయాలు మాట్లాడుకొని దాని తర్వాత ఓకే నాకు వాక్యం మొత్తం తెలుసు అనుకోవడం కాదు. అరే దేవుని వాక్యాన్ని మొత్తం అర్థం చేసుకొని ఆ వాక్యంలో మనము మనసు పెట్టి పైకి రావాలా అనే ఆలోచన మనం అందరం కూడా గ్రహించి ముందుకు నడవాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఇక్కడ Numbers 21లో వాళ్ళందరూ చనిపోయే విధానం చూసి అందరికీ దిగులు వచ్చేసి, ఏడుపు వచ్చేసి, వాళ్ళు కలిసి మోజెస్ మీద పడి, అయ్యా మాకు మేము పాపం చేసామయ్యా, మాకు క్షమించండి అయ్యా, తప్పు జరిగిపోయిందయ్యా, ఇలా జరగకూడదయ్యా, తప్పు చేసేసామయ్యా. ఎప్పుడైతే మోజెస్కి దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏందండి, ఆయన మోజెస్ని హీ సెడ్ మేక్ మీ అ బ్రాంజ్ స్నేక్ and put it on a pole. Then anyone was bitten by snake and looked at the bronze snake, they will live. And వాక్యంలో ఉంది, అందుకే మోషే ఒక రాగి సర్పాన్ని చేసి దానిని ఒక కర్ర పైన పెట్టాడు. నాగుపాము కరిచిన వారైన ఆ రాగి సర్పాన్ని చూశాక వారు జీవించడానికి స్టార్ట్ అయిందని వాళ్ళు జీవించారు. అప్పుడు ఎప్పుడైతే దాన్ని చూశారో, ఎప్పుడైతే ఆ రాగి సర్పాన్ని చూసి దాన్ని గ్రహించినారో, ఇమ్మీడియట్గా దేవుడు వాళ్ళకి ఒక జీవితాన్ని అనుగ్రహించాడు. ఇదే వాక్యము దేవుడు మనకు నూతన గ్రంథంలో కూడా హెచ్చరించింది అనమాట. నూతన గ్రంథంలో యోవాను రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14-15 మీరు చదివినట్లయితే ఇక్కడ John 3:14-15లో ఇక్కడ చూసామంటే, జస్ట్ యాజ్ మోసెస్ వాస్ లిఫ్టెడ్ అప్ the snake in the wilderness, so Son of Man must be lifted up. So what he was saying is, ఆ యొక్క రాగి సర్పము అనేది ఏంటంటే రిడమ్షన్ అంటాం దాన్ని. రాగి ఎందుకు వాడారంటే ఒక రిడమ్షన్ అనేది ఈ వ్యక్తి ద్వారానే కనిపిస్తుంది, ఈ వ్యక్తిలోనే వస్తుంది అనే రిడమ్షన్ ఎక్కడ కనిపించిందంటే సన్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే దేవుని వాక్యంలో సన్ ఆఫ్ గాడ్ ఉంది, సన్ ఆఫ్ మ్యాన్ ఉంది. సన్ ఆఫ్ గాడ్ రిప్రజెంటేషన్ గోల్డ్, సిల్వరు అలాంటి వాడినప్పుడు సన్ ఆఫ్ గాడ్ గురించి వాక్యంలో ఎక్కువ హెచ్చరించింది. బట్ ఎప్పుడైతే రాగి అనే విషయము దేవుడు ఇక్కడ పెట్టినాడో ఆ యొక్క ఆ మెటల్ని, ఆ మెటల్ ఉద్దేశం ఏంటంటే సన్ ఆఫ్ మ్యాన్ మనలాగా పుట్టి మనలాగా పెరిగి ఆ పాపం లేకుండా ఆయన ముందుకు నడిచి మనందరికీ ఒక రిడెంప్షన్ ఆయన ఏర్పాటు చేశాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన యేసు ప్రభు ద్వారానే ఆయన హెచ్చరిస్తున్నాడు ఇక్కడ, సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి లిఫ్టెడ్ అప్ సో ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ మే హ్యావ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ హిమ్. అది గమనించినారండి ఒకసారి? ఇటర్నల్ లైఫ్ అనేది ఏదో ఎక్కడో ఉంటుంది కాదండి, ఏదో ఎప్పుడో ఒక రోజు మనం వెళ్తామని కాదండి. మనం వెళ్తాం, ఒక ప్రాంతంకి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం, ఒక మంచి ప్రాంతం దేవుడు మనకి ఏర్పరిచాడు. కానీ ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఇటర్నల్ లైఫ్ ఇన్ హిమ్. ఇక్కడ చూసానంటే మోషే అరణ్యంలో సర్పాన్ని పైకెత్తినట్లు మనిషి కుమారుడును పైకి ఎత్తబడవలను, ఆయనను నమ్ముకున్న వారు నిత్య జీవము కలుగునట్లు దేవుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే ఇటర్నల్ లైఫ్ ఇన్ హిమ్. అతనిలో మాత్రమే మనకు నిత్య జీవితము కనిపిస్తుందండి. outside Jesus you can't find eternal life. Only in him you'll find eternal life. అందుకోసమే కదా 2 Corinthians 5:17 వచనంలో చూస్తే, if any man be in Christ he is a new creation. మనం ఎప్పుడైతే ఆయనలో ఉంటామో అప్పుడే మనకు నూతన జీవము, నూతన
జీవితం మనకు అందుతుందని దేవుడు మనకి హెచ్చరించినాడండి ఇక్కడ. సో ఈ రాత్రి సమయంలో మీ ఆలోచన ఎలా ఉంది? మీరు ఎంతసేపు క్రీస్తు బయట ఆలోచిస్తున్నారా, లేకపోతే క్రీస్తులో ఆలోచిస్తున్నారా? మనం ఎప్పుడైతే క్రీస్తులో ఆలోచిస్తామో మన ఆలోచన విధానాలు మారుతాయండి, మన జీవితాలు మారుతాయి. మనము ఒకరి మీద ఒకరు ద్వేషంతో బతకము, లేకపోతే ఒకరిని తొక్కేసి పైకి వచ్చే ఆలోచనతో బతకము. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరిని లిఫ్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనకు దేవుడు అవకాశాలు ఇస్తాడు. నాకు తెలిసి దేవుడు మనల్ని ఈ దేశంలోకి తీసుకురావడం ఎంతో అద్భుతం చేశాడండి. ఆ అద్భుతం వల్ల మనము ఇంకా ఒక గొప్ప ఆలోచనలకు వెళ్ళాలి, కానీ దిగజారి ఆలోచించాల్సిన అవసరం మనకు ఉండకూడదండి. మనము వెళ్ళినప్పుడు, లేకపోతే మనతో ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళు, అయ్యా మంచిగా మాట్లాడారు మీరు, మీ మాటలో విశ్వాసం కనిపిస్తుంది, మీ మాటలో దేవుని యొక్క కృప కనిపిస్తుంది, మీ మాటలో దేవుని యొక్క దయ కనిపిస్తుంది. ఆ విధంగా ఉండాలి, కానీ ఎంతసేపు ఒకరినొకరిని మీద చెడుగా ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ, ఎవరైనా ఫెయిల్ అయితే మనం సంతోషపడ్డాము. ఆలోచనలు మనం ఉండకూడదండి. ఆలోచన నుంచి మనం బయట రావాలండి. ఆలోచన నుంచి మనం బయట వచ్చి ఒక కాంతివంతంలోకి మనం నడవాలండి. ఈ శానిటోనియాలో తెలుగు మాట్లాడే చాలామంది ఉన్నారు మనకు. వాళ్ళందరూ కూడా వెతుకుతున్నారు, అరే మంచి స్నేహితులు దొరికితే మనకు కూడా బాగుండు అని. ఆ స్నేహితులు మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అవ్వాలని నా ప్రార్థన. ఈ వాక్యాన్ని మీరు తీసుకొని మీ జీవితంలోకి మీరు వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. వినడమే కాకుండా దాని 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 విధంగా దేవుడు ఎలా మనం నడిపిస్తున్నాడే దాని విధంగా మనం ముందుకు నడవాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఆ యొక్క గ్రేస్ వే అనేది దేవుడు మనకి ఏర్పాటు చేశాడు, చెప్పాను మొదట. అదేంటంటే గాడ్ గేవ్ అస్ అ సొల్యూషన్ ఆల్రెడీ, బట్ వీ నీడ్ టు చేంజ్ ద వే వీ థింక్ టు అబ్టైన్ ద సొల్యూషన్. ఎందుకంటే దేవుడు మనకి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఏర్పాటు చేసినాడు. మనకి ఎందుకు కనిపించదంటే మన మైండ్ ఎందుకో తెలియని రీతిలో కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే లా ఆఫ్ గ్రావిటీ అనేది ఏముందండి, మనల్ని కిందకి కృంగపరుస్తూ ఉంటుందన్నమాట. అందుకోసం దేవుడు ఏం చెప్పినాడు, మీరు క్రీస్తులో ఉన్నప్పుడైతే, క్రీస్తు నుంచి విజయాన్ని పొందినారండి, మీరు ఎప్పుడైతే రిజరక్షన్లో ఉన్నారో, కీప్ యువర్ మైండ్ ద థింగ్స్ ఆన్ ది అబవ్ అన్నాడు. ఎందుకంటే మీరు పరలోకంలో ఉన్న విషయాల మీద ఎక్కువ మీద ఆలోచన పెట్టండి, భూమి మీద విషయాల మీద కాదు. ఎందుకంటే దానివల్ల మీకు వచ్చే లాభాలు ఎక్కువ ఉంటాయని దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరించినాడండి. మనకి ఈ భూమిలో ఈ లోక రీతిలో ఒక విజ్డమ్ అనేది ఉంది, కానీ ఆ విజ్డమ్లాగా దేవుడు నడిపించాలనుకుంటున్నది మనల్ని. ఆయన వాక్యం ద్వారా వచ్చే విజ్డమ్లో దేవుడు మనల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మనకు పరిష్కారము ఇచ్చాడండి, కానీ దాన్ని పొందడానికి మన ఆలోచనల్ని మార్చాలి. ఆ ఆలోచన మార్చితే మనకి దయదారి కనిపిస్తుంది, కృపవే కనిపిస్తుంది. దానివల్ల నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీతో కూడా పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆశీర్వదించబడతారు, నీ సంఘం ఆశీర్వదించబడతారు. అనేక అద్భుతాలు దేవుడు చేయగలడు. కానీ కంప్లైంట్స్ వల్ల, వాళ్ళు ఇది చేస్తే బాగును, అది చేస్తే బాగును, వాటి వల్ల మనం పైకి రాలేమండి. అవి ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉండొచ్చు, ఎందుకంటే మనకు డ్రామా అనేది చాలా ఇష్టం కాబట్టి ఇంట్రెస్ట్గా ఉండొచ్చు, కానీ దానివల్ల స్పిరిచువల్గా అయితే మనం ఎదగమండి. దాని నుంచి ఎప్పుడైతే మనం విడుదల పొందుతామో, మన ఆలోచన విధానం మారుస్తామో, దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడని నేను నమ్ముతున్నాను. అది కూడా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవునికి ఒకసారి చేతులు తట్టి మనం అందరం స్తోత్రం చెల్లించుకుందామా ఈ రాత్రి సమయంలో. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్. నా ప్రార్థన వచ్చి మీరు ఏదో కొద్దిగా నేర్చుకున్నారని. ఒకవేళ దేవుడు మీతో ఈ రాత్రి సమయంలో మాట్లాడుంటైతే దేవునికి మరొకసారి చేతులు తట్టి మనం అందరం స్తోత్రం చెల్లించుకుందాము. Thank you so much for that. So I want to pray and we're going to do offering and worship as well. Prabha, మాకు ఇచ్చిన వాక్యం విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. ఇజ్రాయేలీయులు అనేక కష్టాల్లో వాళ్ళు వెళ్ళారు. వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానము ఈజిప్ట్ లాగుండింది కాబట్టి నాన్న వాళ్ళ కష్టాల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రాత్రి నాన్న మాకిచ్చిన ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రము. మా అందరికీ నాయన మంచి ఆలోచన శక్తినివ్వండి తండ్రి. కృపతో నింపబడిన ఆలోచన శక్తినివ్వండి, దయతో నింపబడిన ఆలోచన శక్తినివ్వండి.
ఒకవేళ మేము కంప్లైంట్స్లో ఉన్నట్లయితేనైనా వాటి నుంచి విడుదల ఇవ్వండి ప్రభువా. ఒకవేళ తెలియని రీతిలో మేము ఒకవేళ ఒక చెడ్డ ఆలోచన ఉంటే వాటి నుంచి విడుదల ఇవ్వండి ప్రభువా. అద్భుతాలు చేసే గొప్ప దేవుడో ప్రభువా, మమ్మల్ని క్షమించి ముందుకు నడిపించి మీ వాక్యానికి మేము నాయన మేము మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా దాని తగ్గట్టుగా మేము నడుచుకునే ఆ కృపను మా అందరికీ అనుగ్రహించండి ప్రభువా. మా ద్వారా 10 మంది మిమ్మల్ని తెలుసుకునే కృపను మాకు ఇవ్వండి ప్రభువా. ఈ వాక్యం ఎంతో గొప్పది, మీరు చేసిన అద్భుతాలు చాలా గొప్పవి. అవన్నీ మర్చిపోకుండా కృతజ్ఞతతో కలిసి మేము 10 మందికి సాక్షికరంగా ఉండే భాగ్యముని అవకాశాన్ని మా అందరికీ ఇవ్వమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.